తిరుపతి చెన్నారెడ్డి కాలనీలోని అంబేద్కర్ స్టడీ సర్కిల్ కేంద్రాన్ని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అంబేద్కర్ స్టడీ సర్కిల్లో సివిల్ సర్వీసెస్ పరీక్షలకు శిక్షణ పొందుతున్న అభ్యర్థులతో మంత్రి స్వయంగా మాట్లాడారు. హాస్టల్లో అందుతున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. తిరుమల పర్యటనలో భాగంగా తిరుపతి వచ్చిన కేంద్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి శనివారం తిరుపతి చెన్నారెడ్డి కాలనీలోని అంబేద్కర్ స్టడీ సర్కిల్ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో నడపబడే స్టడీ సర్కిల్ శిక్షణ పొందుతున్న వారిని ఉన్నతంగా తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి ఉన్నారని చెప్పారు. స్టడీ సెంటర్లో అభ్యర్థులకు అన్ని సౌకర్యాలను ప్రభుత్వం కల్పిస్తోందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లతో పాటు ప్రభుత్వ గురుకుల పాఠశాలలో వసతులను మరింత మెరుగుపరుస్తున్నట్టు చెప్పారు. విజయసాయిరెడ్డి డర్టీ పొలిటీషియన్ అని, రాజకీయంగా చచ్చిపోయిన విజయసాయిరెడ్డిని ఎందుకు బతికిస్తారని ప్రశ్నించారు. చేసిన తప్పులకు జైలు శిక్ష అనిపించింది విజయసాయిరెడ్డి మర్చిపోయాడా అంటూ మండిపడ్డారు. ఏ2గా ఉన్న విజయసాయిరెడ్డిని వైసీపీ నుంచి బయటకు తోసిస్తారని, అలాంటి వ్యక్తి మూడో రాజకీయ ప్రత్యామ్నాయ శక్తిగా అవసరమని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. విజయసాయిరెడ్డి పగటి కళ్ళు మానుకోవాలని, అంబటిపై వ్యాఖ్యలు చేసి స్థాయిని తగ్గించుకోలేనన్నారు. ఉమ్మడి జిల్లాలో దళిత ఎమ్మెల్యేలు మనోవేదంతో మాట్లాడుతున్నారనడంలో నిజం లేదని, కొన్ని సర్వేల నివేదికల ఆధారంగా మనస్తాపం చెందారని స్పష్టం చేశారు. And each candidate is getting 7,500 per month, sir. 1,000 members ki 7,500 per month for టెంపరీగా మీరు బాగా పెర్ఫార్మ్ చేశారని చెప్పి తీసుకొచ్చాం. జిల్లాకు 1-2 హాస్టల్స్ పెట్టి ఇంటికి వెళ్ళి వచ్చి అక్కడే ఉండి హ్యాపీగా ఎంజాయ్ చేయాలి. బుక్స్ చదివేదాన్ని కాకుండా భోజనాలు పెట్టి చదివే స్కీమ్ కూడా ఇంట్రడ్యూస్ చేసాం. ఇవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి తో మేము ముందుకెళ్తున్నాము. పిల్లలందరూ నేను చెప్పేదంటే మంచి భవిష్యత్తు ఉంది, కష్టపడితే వస్తారు. టాప్ కాలేజెస్ ఎస్వి ఇంజనీరింగ్ కాలేజ్ తిరుపతిలో అయిన తర్వాత మళ్ళీ ఎంటెక్ సేమ్ మళ్ళీ ఎంటెక్ అయిన తర్వాత యాజ్ ఏ గవర్నమెంట్ జాబ్ ట్రై చేస్తూ చెప్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. అందరికీ ఈ యూపీఎస్సీ కోసం అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషం సార్. నేను ఈ బ్యాచ్లో ఉన్నటువంటి దివ్యాంగుల్లో నేను మాత్రమే ఉన్నాను సార్. అలాంటి పిల్లలు నేను ఏపీ స్టడీ సర్కిల్ తిరుపతి విజిట్ చేయడం జరిగిందండి. ఇది మనం 4 months బ్యాక్ స్టార్ట్ చేసాం. కాకుంటే ఫర్దర్గా స్ట్రెంగ్త్ చేయడం కోసం ఇక్కడ ఏం కావాలని పిల్లల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నాం. పిల్లల్లో 1-2 విలువైన సజెషన్స్ వచ్చాయి. మేము వాళ్ళకి సెలవుల కోసం కూడా ఎగ్జామ్ వరకు కూడా కోర్స్ ఎక్స్టెండ్ చేయడం జరిగింది. సమ్మర్ కాబట్టి వాళ్ళకి వాతావరణం కూడా అనుకూలించే విధంగా చర్యలు తీసుకున్నాం. వాళ్ళు మెయిన్స్ ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన మెయిన్స్ కోచింగ్ కూడా ఇమ్మన్నారు. తప్పనిసరిగా దాన్ని కూడా చేస్తామని చెప్పడం జరిగింది. ఈరోజు ముఖ్యమంత్రి గారు పిల్లలకి స్కిల్ డెవలప్మెంట్ కావచ్చు, స్కిల్ అప్గ్రేడేషన్ కావచ్చు, మంచి కోచింగ్ ఇచ్చి ఉన్నత స్థితిలో చూడాలని ముఖ్యమంత్రి గారి ఆలోచన. దానికి తగిన విధంగా రాష్ట్ర వ్యాప్తంగా 340 మందికి విశాఖపట్నం, విజయవాడ, తిరుపతిలో కోచింగ్ ఇస్తున్నాం. ఇది కాకుండా కొంతమంది మీ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ఫిజిక్స్ వాళ్ళ ద్వారా 100 మెంబర్స్కి ఆన్లైన్లో మేము ట్యాబ్ కూడా సప్లై చేసి కోచింగు, ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేస్తూ ఉన్నామండి. ఇది సంతృప్తికరంగా ఉందని పిల్లలు ఎక్స్ప్రెస్ చేశారండి. ఇవే కాకుండా ఐఐటి, నీట్ కోచింగ్ సెంటర్ అకాడమీ పెంచడం జరిగింది. లాంగ్ టర్మ్ కోచింగ్ కూడా పిల్లలకి ఇస్తున్నాం. ఎక్కువ మందిని డాక్టర్ని, ఇంజనీర్ చేయాలి మా ముఖ్యమంత్రి గారి ఆలోచన, ఆశయం. దానికి అనుగుణంగా మేము చర్యలు తీసుకుంటున్నామండి. లేదండి, నేను ఆ మహిళలు కూడా మనతో మాట్లాడారు. కొన్ని సంస్థలు ఏదో సర్వేలు చేసిన దానిలో మాట్లాడుతూ మమ్మల్ని ఇలా మాట్లాడారని చెప్పి అంటే కట్ అండ్ పేస్ట్ చేశారండి. మేము దీని గురించి ఎలాంటిది లేదంటే క్యాజువల్గా నాకున్న పరిచయంతో మాట్లాడాను తిరుపతి వచ్చిన సందర్భంలో. అది అపోహలు మీడియా వక్రీకరించింది. నేను మీడియాతో కూడా మాట్లాడలేదు. కొంతమంది ఇలాంటి సర్వేలన్నీ నన్ను కొంచెం డిమాండ్ చేస్తూ వాళ్ళు పెట్టిన దాని మీద మేము మాట్లాడామన్నారు, కానీ పార్టీ గురించి మాట్లాడేదని చెప్తున్నాను. మనోవేదనతోనే మాట్లాడుతున్నాను, మాకు సముచిత స్థానం అదేనండి. ఆ మనోవేదన మీలాంటి వాళ్ళు చేసిన దాని మీద మాట్లాడని వాళ్ళు చెప్పారు. నేను పూర్తిగా చూడలేదు. ఇది తెలిసిన తర్వాత తిరుపతి వచ్చాను. నాకు ఉదయం టెంపుల్లో కలిశారు. ఆ సందర్భంలో సంబంధిత వాళ్ళతో కూడా మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పారు ప్రోటోకాల్ ఇవ్వలేదు మాకు, మీడియా వక్రీకరించింది మీరు చెప్తున్నారు సార్. లేదు, వారు చెప్పారు.
ఆయన మాట్లాడిన రికార్డ్స్ అన్ని కూడా ఉన్నాయి సార్. సరే మీరు ఏదైనా ఉంటే ఆయన నేను పొద్దున్న దర్శనానికి కూడా కలిసాను. నాకు తిరుపతి ఎమ్మెల్యేలు కలిశారు, చిత్తూరు ఎమ్మెల్యేలు, వాళ్ళు ఎస్సీ ఎమ్మెల్యేలు కలిసిన సందర్భంలో బయటకు వచ్చిన తర్వాత మాట్లాడితే అలాంటిది కాదు, మనం నన్ను కొంతమంది మమ్మల్ని ఇబ్బంది పెట్టినట్టుగా ఉన్నారు, దానికి నేను చెప్పాం కానీ మేము పార్టీ గురించి మాట్లాడలేదని చెప్పి వారు చెప్పడం జరిగిందండి. అంటే అసెంబ్లీలో ఆయన ఆహార్యాలు హావభావాలు మనం అందరం చూసాం. 30 ఏళ్ళు మా ప్రభుత్వం అన్నారు, మీకు ఒక్క సీటు కూడా రాదన్నారు, చరిత్ర మీరు గమనించారు. అంబటి రాంబాబు వాళ్ళు మాట్లాడిన దాన్ని కూడా మీరు పరిగణలో తీసుకెళ్తే దానికి నేనేం సమాధానం చెప్పాలండి? నేను అదే నిన్న చెప్పానండి, మీరు చేసిన దాన్ని ఆధారాలతో ఎంక్వైరీ చేస్తున్నారు. గతంలో ఎలాంటి ఆధారాలు లేకుండా ఏ తప్పులు లేకుండా మా నాయకుడిని కావచ్చు మాలాంటి మీద కేసులు పెట్టినట్టు మీ చరిత్ర, మీరు చేసే పనులు అందరూ చేస్తారు కదా. ఈ విధంగా చేస్తే మిమ్మల్ని ఎప్పుడూ లోపల పెట్టండి పరిస్థితి, మిమ్మల్ని మీ నాయకుడిని. ఆధారం ఉన్నటువంటిది సిట్ దాని ప్రకారం దర్యాప్తు చేసుకుంటుంది, ఎవిడెన్స్ ఉన్నటువంటి వాడికి చేస్తారు తప్పితే మేము చేయడం లేదు. డర్టీ పాలిటీషియన్ అంటారా మీరు? మీ మహానాయకత ఉన్నప్పుడు దగ్గర నుంచి మీరు చేసినటువంటి భూ కుంభకోణాలు రికార్డులు ఈడీలు ఆ రోజు చేసినటువంటి ఇవన్నీ కూడా చూశారు, అందుకే జైలుకు పోయించారు. ఆ తర్వాత ఇప్పుడు మీరు ప్రభుత్వం అనేటప్పుడు మీరు చేసిన తప్పుడు పనులు మొత్తాన్ని కూడా ప్రజలు చూశారు, వాటన్నిటికి కూడా చేస్తున్నారు. మీరు 40 సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయ అనుభవం 4వ ముఖ్యమంత్రి ఉన్న వ్యక్తి గురించి మీరు మాట్లాడేటువంటి హాస్యాస్పదం, మీకు అర్హత కూడా లేదండి. త్వరలోనే రాజకీయాల్లోకి వస్తాను, మీడియా రంగంలో కూడా వస్తాను, అప్పుడు చంద్రబాబు నాయుడు సంగతి చూస్తానని కూడా నేను మాట్లాడాను. ఎవరు అంటే రాజకీయాల్లో లేడా? ఇంతమంది రాజ్యసభ సభ్యుడిగా ఉన్నాడు కదా, నంబర్ 2 నంబర్ 3 అని చెప్పుకున్నాడు కదా. ఇంకా ఆయన ఇచ్చేది ఏంది, చేసేది ఏంది చెప్పండి? మూడేందండి, ఇప్పుడు చాలా పార్టీలు ఉన్నాయి కదా పోటీ చేస్తుంటే, ఒక్కొక్కటి ఎంతమంది నామినేషన్ చేస్తున్నారు? అట్లాగా ఆయన ఉద్దేశం టీడీపీ వైసీపీ ఇప్పుడు రాష్ట్రంలో సరిగ్గా పనిచేయడం లేదు, 3వ రాజకీయ శక్తి అవసరం అన్నది విజయసాయి రెడ్డి ఒక ప్రధాన ఉద్దేశం. నిన్న ఆ వ్యాఖ్యలు చేశారు. అంటే కూటమి ప్రభుత్వం అసలు పనిచేయడం లేదా, ప్రజల్లోకి వెళ్ళడం లేదా, ప్రజాసేవ చేయడం లేదా? ఇదే నిదర్శనం. మీరు ఎక్కడ పోయినా రోడ్లు చూస్తున్నారు, ఇండస్ట్రీస్ వస్తున్నాయి. నిన్న ముఖ్యమంత్రి గారు మీ ప్రాంతానికి కూడా వచ్చి శంకుస్థాపనలు చేసిపోతా ఉన్నారు. మీరేం చేస్తారండి? మీరేమీ చేయకపోగా ఈరోజు మేము చెప్పిన దానికి కట్టుబడి మా యువ నాయకుడు యువగళాలు ఇచ్చినట్టు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తా ఉన్నాం. ఇప్పటికి 16 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చాం. రేపు గూగుల్ లాంటి ప్రతిష్ట సంస్థలు మేము తీసుకురాబోతా ఉన్నాం. మీరు 3వ ప్రత్యామ్నాయ శక్తి అంటావా? ఇది నేల విడి సాయం చేద్దాం అని చెప్పి అనుకుంటా పగటి కళ్ళకి అంటున్నారు. అంతేగాని కనీసం నువ్వు ఎక్కడ మనం పోటీ చేసావు, ఏమైంది పరిస్థితి? పార్టీ పెట్టడం చాలా సులభం అనే విధంగా ఉన్నారు, కానీ పెట్టుకోవటం అధ్యక్షులు కోవటం చేస్తారు, చాలామంది ప్రయత్నాలు చేస్తున్నారు. విజయసాయి ఇట్లాంటి వ్యక్తి వల్ల ఉదాసీనంగా ప్రభుత్వం ఎందుకు వ్యవహరిస్తుంది? ఆ విధంగా వ్యాఖ్యలు చేసే చంద్రబాబు గారి పైన కావచ్చు, లోకేష్ గారి పైన కావచ్చు, మీలాంటి పనిచేసే మంత్రుల పైన కావచ్చు, అలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల మీకు ఏమంటే ఆయన గురించి మాట్లాడుకున్నంత అవసరం లేదండి. చెప్పండి, ఆయన వాళ్ళ పార్టీలోనే పక్కన పడేశారు. ఆయన దగ్గరికి ఎంక్వైరీలో పోతే ఆయన ఏదో అట్లా నేను ఉన్నానని మాట్లాడాల్సిన మరి పరిస్థితి మాట్లాడుతున్నారు. అటువంటి పిచ్చుకల మీద మేము బ్రహ్మాస్త్రాలు అన్నట్టుగా ప్రభుత్వం డెవలప్మెంట్ వెల్ఫేర్ మా దృష్టి మేము పోతా ఉన్నామండి. వాళ్ళకి తప్పుడు పనులు చేశారు, దాన్ని బాధ్యత వహించాలి వాళ్ళు. సార్, గురుకుల పాఠశాలలో మౌలిక వసతులను ఏ విధంగా పెంపొందిస్తున్నారు, దానికి సంబంధించిన ప్రణాళిక లేదు సార్. ప్రధానంగా దీనికి సంబంధించి ఎస్సీ కార్పొరేషన్ సంబంధించి కూడా రాయితీలు, అదేవిధంగా వాళ్ళకి నోటిఫికేషన్ స్వయం ఉపాధి పొందే విధంగా కూడా ఎప్పుడు రిలీజ్ చేయబోతుంది? గురుకుల పాఠశాలలో అన్ని గతం కన్నా చాలా ఎక్కువ చేసామండి. RO ప్లాంట్లు ఇచ్చాం, శానిటేషన్ ఇంప్రూవ్ చేసాం, అవుట్ సోర్సింగ్లో కూడా శానిటేషన్ పెట్టడం జరిగింది. అడిషనల్ బిల్డింగ్స్ కూడా మేము చేస్తున్నాం. ఇంతకుముందు ఉన్నటువంటి IIT నీట్ ఇన్స్టిట్యూషన్ సంఖ్య పెంచడం జరిగింది. సో ఎక్కువ మంది పిల్లలు ఈరోజు IIT నీట్లో కూడా సీట్లు తెచ్చే పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు అయితే చాలా ప్రత్యేకమైన దృష్టి పెట్టి రివ్యూ చేసి ఉచితంగా ఈ పిల్లలకి మంచి సౌకర్యాలు కల్పించాలని ఉన్నారు, ఉన్నత స్థితిలో చూడడం చేస్తున్నారు. దాంతోపాటుగా గత ప్రభుత్వం పెట్టినటువంటి బకాయిల వల్ల NSFDC NSKFDC బకాయిలు పెట్టిన దానివల్ల వాటిని కూడా ఇప్పుడు తిరిగి రీపేమెంట్ చేస్తున్నాం. కొంతమందిని మీద కొన్ని కేసెస్ కూడా ఫైల్ చేయడం జరిగింది. ఇప్పుడు వీటిని క్లియర్ చేసుకొని మనం కేంద్రానికి 2 ఇన్స్టాల్మెంట్స్ పే చేసామండి. రేపు అమౌంట్ లోన్ తీసుకున్న తర్వాత మేము ముందుకు వస్తామని ప్రజలు తీర్పిచ్చారండి. సంబంధించి భూములు మాత్రం 99 అయితే వాకర్స్కి సంబంధించి కూడా 720 రూపాయల లక్షణ వసూలు చేస్తున్నారంటే ప్రధాన నగరాల్లో సంబంధించి. ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా కూడా ఒక తెలియదండి, దీన్ని మీరు తీసుకొచ్చిన దాన్ని ప్రభుత్వం దృష్టిలో తెస్తున్న నాకైతే దీని మీద అవగాహన లేదు.